మార్నింగ్, వెల్కమ్ టు జీకే డిజైనర్స్. నిన్నటి వరకు మనము బ్యాక్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదండి. ఈరోజు ఫ్రంట్ కటింగ్ చూడండి. యాజ్గా నేను ఫ్రంట్ క్రాస్లో వేసాను. ఇక్కడ ఇలా అయితే స్ట్రైట్ అవుతుంది, దాన్ని కొంచెం క్రాస్ చేసుకున్నాను. ఈ సైజ్ క్లాత్ని మీటర్ మీద 10 సెంటీమీటర్లు ఎక్కువ తీసుకున్నానండి. అంటే నాకు కొంచెం జాయింట్లు పడతాయి, అయినా కూడా హెవీ సైజ్ కదా ఇది. మనం ఇలా వేసుకున్న తర్వాత యాస్టీస్గా గ్రాఫ్ ఇలా వేసేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కాబట్టి మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ తోటి అనేది నేను మీకు చూపించానండి. నెక్స్ట్ క్లాస్లో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ బ్లౌజ్ లేకుండా డైరెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తోటి మనం కటింగ్ ఎలా చేయాలి అది కూడా నేను క్లాస్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇలా మనం గ్రాఫ్ తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ 5.5 తీసుకున్నాం కదండి, యాస్టీస్గా అదే తీసుకోవాలి. ఫ్రంట్ స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇంకా మార్కండి. నెక్ డీప్ చెప్తానని చెప్పాను కదండి. ఫ్రంట్ నెక్ డీప్ కూడా నేను ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు బ్లౌజ్ మన దగ్గర ఉంది కాబట్టి నాకు తెలిసి ఇవి 7 ఉంటుంది డీప్. బ్లౌజ్ ఇలా ఉన్నప్పుడు పైన మనం 1/2 ఇంచ్ షోల్డర్ మార్జింగ్ వదిలేసాం కదండి, అది వదిలేసి ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టి లాగొద్దు. అది ఎంత దూరం వెళ్తుందో అంతవరకు ఆపేయండి, ఇలా మాత్రం లాగొద్దు. ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ మనం బ్రాడ్ ఎంత పెట్టుకున్నామండి, 3 పెట్టుకున్నాం కదా. స్కేల్తో స్ట్రైట్ లైన్ వేసుకోండి. స్ట్రైట్గా వేసుకోండి. 1/2 ఇంచ్ పెట్టుకొని లోపల నుంచి కొంచెం సర్కిల్ తీసుకొని రౌండ్ చేసుకోండి. ఇవిడిది 5 ఉందండి. ఈ బెల్ట్ మనం మార్కింగ్ తీసుకోకూడదు, దీని షేప్ బెల్ట్ అంటారు, బ్యాండ్. దీని కటింగ్ మనం వేరే చేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ ఉంది చూసారండి, 1/2 ఇంచ్. ఇక్కడ 5 ఉంది, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి డాట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 5.5 తీసుకున్నానండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి డాట్ కోసం. కింది చెస్ట్ పాయింట్ అండి. బ్లౌజ్ లేకుండా చెస్ట్ పాయింట్ ఎలా తీయాలో కూడా నేను బాడీ మెజర్మెంట్లో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మన చేతిలో బ్లౌజ్ ఉంది కాబట్టి ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. ఇది చెస్ట్ పాయింట్ ఇలా పట్టండి, షోల్డర్ని పట్టండి. పైన 1/2 ఇంచ్ షోల్డర్ మార్కింగ్ ఉంది చూసారండి, ఇక్కడ నుంచి పట్టండి. ఇది చెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ చంక సైడు కింద చంక దిక్కు ఉంది చూసండి డాట్ మార్జింగ్, అక్కడ నుంచి ఈ బెల్ట్ మార్జింగ్ ఉంది కదా అక్కడ వరకు లాగి పట్టుకోండి. ఇట్లాగా 6.5 వచ్చింది. ఇక్కడ మనం 1/2 ఇంచ్ తీసేసి 6.5కి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి స్కేల్ తోటి ఈ 6.5కి ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ పెట్టిన దానికి ఇక్కడ 5.5 పెట్టిన దానికి మార్క్ వేసుకోవాలి. దీన్ని మనం కటింగ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేయండి, నేను క్లాత్ తీసుకున్నాను. క్లాత్ మీద నేను ఎక్కడెక్కడ నుంచి ఎట్లా వేస్తున్నానో, షేప్ బెల్ట్స్ ఎక్కడ తీస్తానో, బ్యాక్ ఎక్కడ తీసాను, ఫ్రంట్ ఎక్కడ తీసాను, హ్యాండ్స్ ఎలా తీస్తున్నానో చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కటింగ్ చేస్తారు. కాకపోతే తీసుకునే విధానం మొత్తం అన్నీ ఒకటేనండి మెజర్మెంట్స్. ఇప్పుడు దీన్ని ఈ షోల్డర్ ఆ షోల్డర్ రెండు పాయింట్ పెట్టుకోండి. ఇది ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోకూడదు. ఎక్కడైతే మీరు పాయింట్ పెట్టుకున్నారో చూసారు కదా, జస్ట్ పాయింట్ పెట్టారో అక్కడికి ఇలా జరుపుకొని ఇక్కడ మటుకు 2 షోల్డర్స్ మ్యాచ్ అవ్వాలండి. ఇక్కడ నుంచి వెళ్ళాలి క్రాస్. ఇక్కడ నుంచి మనము 1 ఇంచ్ పాయింట్ పెట్టుకోవాలి డాట్కి.
పైకి 3.5 పెట్టుకోవాలి. వీల్ మార్కర్ తోటి అలా వేసేసుకోవాలి. ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి, ఇటు కూడా టక్స్ పెట్టుకోవాలి. ఓపెన్ మళ్ళీ సేమ్ దీనికి రెండింటిని సెంటర్ పాయింట్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలండి. ఇది కూడా 1/2 ఇంచ్ కదండి మనం ఎక్స్ట్రా తీసుకున్నాము, దానికి 1/2 ఇంచ్ కూడా మనం ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. ఈ డాట్ మనం వేసిన వెంటనే ఈ డాట్ మనకు వచ్చేస్తుంది, దీనికి ఆపోజిట్ మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో దీనికి దానికి మిడిల్లో మనకి పాయింట్ రావాల్సింది ఇటు 1.5 చూసుకోండి, ఇది కూడా 1.5. ఈ సెంటర్ పాయింట్లో మనకి 1.5 ఉండాలి. అన్ని డాట్లకి ఒకప్పుడు 4 డాట్స్ ఉండేవి, అటు కింది కూడా డాట్ ఒకటి ఉండేది. మీకు ఫిట్టింగ్ యాజ్ ఇట్ ఈస్గా కూర్చుంటుంది. ఇక్కడ నుంచి డాట్ వస్తుందండి, చూసుకొని మీరు. ఈ పాయింట్ చెప్పాను కదండి ఇప్పుడే మీకు 1.5. ఈ డాట్కి 1.5 ఉండాలి, ఈ డాట్కి కూడా 1.5 ఉండాలి. ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఇలా డాట్. ఓకేనండి, క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. బాయ్.